ఫిబ్రవరి 26, 27, 28వ తారీఖుల్లో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఊహించినటువంటి ఒక వార్త అనేది అందబోతూ ఉంది. అయితే ఫిబ్రవరి 26, 27, 28వ తారీఖుల్లో ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక వార్త అయితే తెలుస్తుంది. ఆ వార్త వల్ల ఖచ్చితంగా కూడా మీ గుండె జల్లుమంటుంది. అయితే ఈ యొక్క 26, 27, 28వ తారీఖుల్లో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి, సింహరాశి వారికి ఏ వార్త వల్ల గుండె జల్లుమంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సింహరాశి వారు అత్యంత తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివిని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే వీరికి ఉండేటటువంటి తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే, వీరు ఎప్పుడైనా సరే అంటే జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ధైర్యం, సాహసం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ధైర్య సాహసాలు అనేవి వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబం 1, 2 సమస్యలు కాదు, అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో అనేక రకాల బాధలు, అనేక రకాల సమస్యలు ఇలా ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఎదుర్కొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఆ బాధలు, ఆ సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంతగా వెంటాడినా, ఆ సమస్యలు మిమ్మల్ని ఎంతగా కుదిపివేసినా మీ ప్రయత్నాలను మాత్రం మీరు వదిలిపెట్టరు. మీరు ఏ ప్రయత్నాలైతే చేయాలి అనుకున్నారో అవి తప్పకుండా చేసి తీరుతారు. అంతేకాదు, మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేశారు అంటే అది సక్సెస్ వచ్చే అంతవరకు వదిలిపెట్టరు. ఎవరు ఎంత చెప్పినా వినరు. చేసే పనిలో నీతి, నిజాయితీ ఉంది. కష్టపడే అంత ధైర్యం ఉంది. కాబట్టి మేమెందుకు వదలాలి అని అనుకుంటూ ఉంటారు. కష్టపడే ధైర్యం కలిగి ఉన్నప్పుడు ఏదైనా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు అనేటటువంటి ఆలోచనని కలిగి ఉంటారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులు. అంతేకాదు, ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సింహరాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. వీరికి ఉండే తెలివితేటలతో వీరు దేన్నైనా సరే సాధించగలుగుతారు. ముఖ్యంగా వీరు చాలా హార్డ్ వర్క్ని కూడా చేస్తూ ఉంటారు. వీరు చేసే హార్డ్ వర్క్ అనేది వీరికి కష్టాల నుండి విముక్తిని కలిగించేటటువంటిది అని చెప్పుకోవచ్చు. ఏవైతే కష్టాలు అనేవి ఉన్నాయో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా చాలా వరకు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి, ఈ సమస్యల నుండి ఎలా తప్పించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలు అనేవి అందరికీ కూడా ఎదురవుతూనే ఉంటాయి. కష్టాలు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ అందులో చాలా వరకు చాలా కష్టాలు అనేవి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కానీ వీరు ధైర్యాన్ని కోల్పోరు. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తొలగిపోయి వ్యాపారంలో మంచి, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా మంచి అదృష్టం అనేది కలిసి రావాలి అన్న, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అన్న, వీరి జీవితం అనేది అద్భుతంగా సాగిపోవాలి అన్న,
అంతేకాకుండా కటిక దరిద్రులు ఎవ్వరైనా సరే, దరిద్రాలు అనుభవిస్తున్నా, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమైనా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు. అలానే వీరికి ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా కూడా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక స్త్రీ వల్ల మాత్రం వీరికి కొన్ని చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలానే అదే స్త్రీ వల్ల వీరు పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కొంతమందికి మాత్రం అంటే ఆడవారి వల్లే సమస్యలు ఉన్న ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మరి కొంతమందికి మాత్రం స్త్రీ వల్లే విజయాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరి జాతకం ఎలా ఉంటుందో అంటే ఎవరి జాతకం అనేది ఏ విధంగా ఉంటుందో, ఎవరి వల్ల ఎవరి దశ మారుతుందో కూడా తెలీదు. ఆ విధంగా ఉంటుంది కొంతమంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో ఏ సమస్య అయినా సరే ఎదుర్కొనేటటువంటి సత్తాని, ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే వీరు ధైర్యవంతులు, సాహసవంతులు కూడా. వీరికి ఒక స్త్రీ వల్ల మాత్రం మేలు అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక స్త్రీ వీరి జీవితాన్ని అద్భుతంగా మార్చబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అయినా, అనేక రకాలైనటువంటి బాధలు అయినా ఉన్నప్పటికీ వీరు ఒక స్త్రీ మాత్రం వీరిని ఎప్పుడూ కూడా సేవ్ చేస్తూ వస్తుంది. అంటే ఆమె వీరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వారి మాటలతో కావచ్చు, లేదా వారికి తెలియని విషయాలను తెలియజేయటం కావచ్చు. ఇలా అనేక విధాలుగా కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా ఉన్నటువంటి కొన్ని బాధలను కావచ్చు, కొన్ని సమస్యలను కావచ్చు, తాను అనేక బాధలను, సమస్యలను ఖచ్చితంగా కూడా తను అంటే ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటుంది. తన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ఎదుటి వ్యక్తులు ఎవరైనా వేలెత్తి చూపించినా సరే తాను మాత్రం తన ధైర్యాన్ని అస్సలు కోల్పోదు అని చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తులు ఏ విషయంలో అయినా సరే, అలానే ఏదైనా జీవితంలో జరిగిన సమస్యలు కావచ్చు, ఇంకా తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి బాధలు కావచ్చు, అవన్నీ కూడా ఖచ్చితంగా ఎటువంటి బాధలు, ఎటువంటి సమస్యలను అయినా సరే ఎదుర్కొనే గట్స్‌నైతే వీరు కలిగి ఉంటారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక స్త్రీ వల్ల మేలు జరుగుతుంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.